ఇప్పుడు మనం ఊరికే అమ్మాయి, అమ్మాయి అనే అంటున్నాం కదా! అబ్బాయిలు కూడా మారాలి గదండీ! అబ్బాయిలు కూడా డిఫరెంట్, డిఫరెంట్ అంటే వాళ్ళకొచ్చిన అత్తగారు, మామగారితోటి ఉన్న రిలేషన్‌షిప్ తోటి అడ్జస్ట్ కావాలన్నా, మళ్ళా వాళ్ళు బయట ఉద్యోగం దగ్గర కూడా వాళ్ళ స్టాఫ్ ఉంటారు. వాళ్ళు ఎప్పటికి ఉండరు కదా! హ్మ్. రిలేషన్‌షిప్ కానీ, ఒక అక్వైంటెన్స్ కానీ అందరికొస్తదండి. అవును. లైఫ్‌లో అందరికొస్తదండి. అడ్జస్ట్‌మెంట్ అన్నది ప్రతి దగ్గర ఉండాల్సిందే. అందరికి ఉండాల్సిందే. ఏందనంటే ఇంట్లో అలవాట్లు కొంచెం ఎందుకంటే ఒక వాతావరణం ఒక దగ్గర ఉండి ఒక కిచెన్ నుంచి ఇంకో కిచెన్ వచ్చేటప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి. అక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సిందే కరెక్టే. హ్మ్. ఎందుకంటే అబ్బాయిలకి ఎప్పటికి ఉండదు. వాళ్ళు ఎప్పుడో ఎక్కడికి పోయినప్పుడో చేసినప్పుడే ఉంటది. మళ్ళా వచ్చిన అమ్మాయి వంటలు, అమ్మ చేసిన వంటలు కూడా వాళ్ళు అడ్జస్ట్ కావాలి గదండీ! కరెక్ట్. ప్రతి దగ్గర అడ్జస్ట్‌మెంట్ ఏ హ్యూమన్‌కైనా. అవును. మనం అది కేటగరైజ్ చేసి వీళ్ళకే ఇట్లా, వాళ్ళకే ఇట్లా అనే దానితోటి ఇంకా ఎక్కువైపోతుంది. హ్మ్. ఓహ్! నాకు నిజమే కదా! ఎంత బాధ కదా! ఎంత అడ్జస్ట్ చేసుకున్నాను కదా! అన్న ఫీలింగ్ మనమే ఇస్తున్నాం. వి షుడ్ంట్ గో ఆన్ టాకింగ్ అబౌట్ ఇట్. కరెక్ట్. అబ్సల్యూట్‌లీ. అబ్సల్యూట్‌లీ. కానీ మీరు పెళ్లి అన్న పాయింట్‌లో అప్పట్లో మీరు కలగన్నట్టుగానే హ్మ్. లేదా మీరనుకున్నట్టుగానే ఉండిందా? లేదు. లేదు. అస్సలు లేదు. అస్సలు లేదు. అస్సలు లేదు. చానా అంటే చానా ఇబ్బందయింది. కింద మాకు మేము ఫస్ట్ కిరాయి తీసుకున్న దగ్గర చానా ఉండే అండి. మై గాడ్! మై గాడ్! మా ఆయన అప్పుడే జాబ్ రిజైన్ చేసి లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్ వచ్చేది. ఏం ఫోన్ కాల్స్ అనంటే అప్పులు. అయ్యయ్యో! అబ్బో! బాబోయ్! బాబోయ్! ఐ హాడ్ ఎట్లా అంటే ఇంటికొచ్చేసి కొంతమంది తినేటప్పుడు కూడా మీరైతే మంచిగా తింటున్నారు గదా! మాది ఇచ్చేది ఇట్లనే అండి డైరెక్ట్. ఎక్కడైనా ఒక దగ్గర పోయినప్పుడు ఇట్లా నా గాజుల్ని చూసి "నువ్వైతే మంచిగేసుకున్నావు కదా! నాదైతే పెట్టినాడు విడిపియలేదు." ఆ! ఇట్లా అన్నమాట. సో మెనీ ఇన్సిడెంట్స్ అండి. ఐ డోంట్ నో వై ఎందుకంత అయింది అని నాకు కూడా తెలవదు. బిజినెస్‌లో లాస్ అయ్యారంటారా? బిజినెస్‌లో. ఏమో అండి జాబ్ రిజైన్ చేసేసినాక హి వెంట్ ఇంటూ కాంట్రాక్ట్స్ అన్నమాట. కాంట్రాక్ట్స్ అండ్ హి ఆల్సో హాడ్ హ్యాబిట్స్ అండి. మంచిగా ఎందుకంటే అవి నేను ఎక్కువ బయట పెట్టలేకపోయినాను. ఎందుకంటే హి హాడ్ ఎ వెరీ గుడ్ రెప్యుటేషన్ అమంగ్ పీపుల్. ఎందుకంటే హి వాస్ వెరీ హెల్ప్‌ఫుల్. అన్నిటికి ఏదైనా కానీ భాస్కర్ చేస్తాడని అంటే భాస్కర్ చెప్తే చేస్తాడు హ్మ్. అన్న ఒక ఫీలింగ్ అండ్ హి వాస్ వెరీ నైస్ టు ఎవ్రీబడీ. హి హాడ్ లాట్ ఆఫ్ హ్యూమర్ అన్నమాట. హి వుడ్ యాడ్ ఎ లాట్ ఆఫ్ హ్యూమర్ అండ్ అడ్వైసెస్ ఆల్సో. హ్మ్. అటువంటిది ఒక స్టేచర్ ఉన్నప్పుడు ఇంక నా పర్సనల్‌గా నేను పడేదంతా చెప్పి ఐ షుడ్‌ంట్ స్పాయిల్ దట్ రెప్యుటేషన్ కదా! అన్న దాంట్లో నేను కొంచెం తక్కువ చేసుకున్నా చాలా వరకు. హ్మ్. ఎట్లా అంటే అసలు పెళ్లి అయినంక ఎక్కడనో ఒక దగ్గరకు వాళ్ళ ఇంట్లో అంటే ఒక రిలేటివ్ వాళ్ళ బిడ్డ ఫ్లాట్ కొనుక్కుంటుంది అనేసి ఈయన వాస్తు చూసేది. కొంచెం అప్పటి నుంచే కొంచెం వాస్తు అనేది. ఓకే. జాబ్ రిజైన్ చేసినాక హి స్టార్టెడ్ ఎక్స్‌ప్లోరింగ్ మోస్ట్ ఇంటూ వాస్తు. చానా యాస్ ఎన్ ఇంజినీర్ ఆయనకు ఆ ప్రొఫిషియన్సీ ఇంకా వచ్చిందనమాట. అండ్ హి వాస్ ఏబుల్ టు టెల్ దట్. అంటే దట్ వాస్ ఎ గాడ్ గివెన్ గిఫ్ట్ ఫర్ హిమ్. చెప్పేదనమాట. అండ్ మేమైతే చెన్నైలో నమ్మకపోయేది. సో, నాకది కొంచెం కొత్తనే. ఇదేందిది అనేది ఒకటి. అక్కడ అది వేరే ఒకటి నాకు. అసలే ఇంట్లో గదిని రోజు కొత్త. గడిచేదే కష్టం అనంటే ఇక వాస్తు అనంటే ఇవి వేరే ఉండే. అయితే అట్లా పోయినప్పుడు ఆమె డైరెక్ట్‌గా నన్ను అడిగింది, "మీ ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూసి చేయలేదా పెళ్లి" అని. పెళ్లి అయిపోయిందండి. మనకెంత బాధుంటుంది గదండీ! అంటే మంచిగా ఉంటాడు. మళ్ళీ ఆయనతోని మంచిగా మాట్లాడేది, ఆయన దగ్గర పని తీసుకునేది, అదే. చేసేది. సో, ఇది నేను చూసినాననమాట. పీపుల్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ హిమ్. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ నా దగ్గరకొచ్చి ఎన్నో కంప్లెయింట్స్ చేస్తున్నారు ఆయన గురించి. ఆయన ముందు సో, బానే ఐ ఉంటారులెండి. హావ్ టు బీ విత్ దిస్ పర్సన్. ఏమైనా కానీ దిస్ వాస్ ద డెసిషన్ టుక్ అండి. హ్మ్. ఐ హావ్ టు బీ విత్ హిమ్ అండ్ సీ వాట్ కెన్ హ్యాపెన్. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు కూడా "నువ్వు చదువుకున్నావు, నువ్వు బతకగలుగుతావు, నువ్వు వచ్చేసేయి. హ్మ్. ఎందుకు ఎందుకు అట్లా ఉండాలి? ఎందుకు అడ్జస్ట్ కావాలి" అని. కానీ నేను ఎక్కువ చెప్పలేదు. మా అమ్మాయితో ఒకటే చెప్పింది. "అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ చెప్పకు. హ్మ్. అయిపోయింది. యూ హావ్ టు జస్ట్ అడ్జస్ట్ యువర్‌సెల్ఫ్ అంతే. ఒకరొకరి జీవితం అంతే. మళ్ళా నువ్వు వదిలేసి ఇంకా వేరే దగ్గర పోవాలంటే అక్కడ ఏం స్టార్ట్ అయితదో. అంతే యూ కదండీ! ఇట్స్ నాట్ దట్ ఈజీ. యాహ్! ఉన్నదే నువ్వు అడ్జస్ట్ చేసుకొని లుక్ ఎట్ ద పాజిటివ్ క్వాలిటీస్ అనేది. హ్మ్. అమ్మ! అప్పులు ఎట్లా అంటే ఒకసారైతే ఒకాయన వచ్చి ఆయన భార్య నగలంతా ఇట్లా ఇసిరి ఏసేసి దీన్ని పెట్టేనా నా అప్పులు తీసి అని అట్లా అనడము. మా అమ్మ, నాన్న వాళ్ళు ఒకసారి వచ్చినప్పుడు తింటున్నారనమాట. తింటుంటే వాళ్ళు వాళ్ళ కొడుకుని పంపించి టేబుల్ చైర్ మాది తీసుకొని రమ్మని చెప్పు. అబ్బా! అయితే అప్పటికప్పుడు ఎర్రగడ్డకు పోయి వాళ్ళు ఒక సెట్టు ఫోల్డింగ్ చైర్స్, డైనింగ్ టేబుల్ ఒకటి తీసుకొనొచ్చి పెట్టినారు ఇంట్లో. దీస్ ఆర్ ద థింగ్స్ ఆఫ్ కోర్స్ ఎవ్రీవన్ గోస్ త్రూ మెనీ థింగ్స్ కానీ అవునవునవును. సో మెనీ. కొన్ని బాధలు చెప్పలేం బయట. కొన్ని నిజం. బాధలు కనబడతాయి. కరెక్ట్. కొన్ని బాధలు కనబడవు. నిజం. అంతే.
ఒక్కటే చెప్పింది మా అమ్మ, ఎన్ని అయినా సరే 10 చెడు చేసినా కానీ ఒక్క మంచి చేసినప్పుడు ఆ గుణంని నువ్వు ఆలోచించుకో, జస్ట్ మ్యాగ్నిఫై దట్ రైట్. అనేది. దట్ ఈస్ వాట్ ఐ డిడ్. చాలా అంటే చాలా. ఆయన ఫ్రెండే ఒక ఆయన వచ్చి ఏమైనా ఆడపిల్లలతో తిరిగేది వాడు, ఆడవాళ్ళతో తిరిగేది వాడు అని అంటే, అరే యూ కాజింగ్ సో మచ్ ఆఫ్ అండరెస్ట్ ఇన్ వన్స్ మైండ్ కదా. అదే కదా. అది పెళ్లి కాకముందు చెప్తే అది వేరే ఆలోచనల పడి పెళ్లి ఏదో ఒకటి అయిపోయినాక decide ఏం పెళ్లి చేద్దాం అయిపోయినాక ఇప్పుడు? ఏం చేస్తాం, పిల్లగాడిని కన్నాక కూడా అసలు అరే స్కూల్లో తీసుకుపోయినాక ఆంధ్ర తెలంగాణ నువ్వు ఎట్లా తెలంగాణ అబ్బాయిని చేసుకున్నావు అని, అరే వాడు కొడుకు ఉన్నాడు, ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్నాడు, అదే కదా. హౌ కెన్ యూ కాల్ అండ్ ఆస్క్ మీ సచ్ ఎ క్వశ్చన్. నిజం నిజం. సో ఐ థింక్ ఈచ్ వన్ మనం అవతల వాళ్ళు మాట వింటే మాత్రం ఆ లైఫ్ ఇస్ గాన్ అన్నది. దట్ ఈస్ వై నేను ఇప్పుడు ఆటలో కూడా ఐ ఆల్వేస్ హ్యూమర్ యాడ్ చేయమంటాను నేను కొంచెం, ఎందుకంటే టేక్ ఇట్ లైట్. రైట్. మనం ప్రతిదీ అవతల వాళ్ళు ఏమనుకుంటారో, అవతల వాళ్ళు ఏం చెప్తారో అని అనేసి చెప్పిన దాన్ని పట్టుకున్నామంటే ద హోల్ డే ఇస్ గాన్. మెంటల్ పీస్ కూడా. మెంటల్ పీస్ పోతుంది. అవును. యూ షుడ్ నో హూ యూ ఆర్, వాట్ యు ఆర్, హౌ యూ కెన్ మేనేజ్ అన్నది. సరే నీ వల్ల అయితలేదు, నీ వల్ల మేనేజ్ చేసుకోలేకపోతున్నావు, ఇట్ ఈస్ బియాండ్ యువర్ సస్టైనెన్స్, నీ బియాండ్ యువర్ కెపాసిటీస్, అప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో, ఏదైనా చేసుకో. కానీ అక్కడ కూడా ఎక్కువ తక్కువ సలహాలు అడగొద్దు ఎవరిని. యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్ అంతే. కానీ ఇట్ ఈస్ లైక్ వాటర్ అండి, ఎక్కడ సందు దొరుకుతుందో యూ హ్యావ్ టు ఫ్లో. ఇట్ ఈస్ లైక్ అ ట్రీ ఆల్సో, బ్రాంచెస్ వస్తాయి కదా, ఏదైనా అడ్డుపడితే అది ఇట్ వోంట్ స్టాప్ గ్రోయింగ్, ఇట్ విల్ టేక్ అ టర్న్. పక్క నుంచి వెళ్ళిపోవడమే. నేచర్ ఇట్సెల్ఫ్ టీచర్స్ us మెనీ థింగ్స్. మనం ఎక్కువ వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఈ సోషల్ మీడియాని చూసి, చూడు వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు అని చూసి చూసి అదే నిజం అనుకుంటూ ఉంటారు నిజానికి. కానీ మీరు స్టార్టింగ్ నుంచి పెళ్ళైన తర్వాత జాబ్ చేశారండి? డెల్యూలా అనేసి ఇప్పుడు ఒకటి వచ్చింది, డెల్యూలు. డెల్యూలు అన్న పదం అంటే డిల్యూషన్స్ అండ్ సొల్యూషన్స్. సో డిల్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓన్లీ వెన్ యూ స్టార్ట్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. అవును, అంతే కదా. కరెక్ట్. ఆర్ లిసనింగ్ టు అదర్స్. అబ్సల్యూట్లీ. ఎంతవరకు లిసన్ చేయాలో అంతవరకు వినాలండి, అంతే. ఎంతవరకు అవుతుందో అంతవరకు. ఈ లైఫ్ వన్ లైఫ్ అండి. కూర్చొని అవతల వాళ్ళ గురించి ఆలోచన చేసుకుని, వాళ్ళు ఇట్లా చెప్పినారు, వీళ్ళు ఇట్లా చెప్పినారు అనేసి పట్టించుకొని, నేను కూడా పట్టించుకున్నా, లేదనేది కాదు కొంతవరకు, ఎందుకంటే ఇనిషియలీ. తర్వాత ఐ మేడ్ మై సెల్ఫ్, ఐ థింక్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్. I don't know how I became strong and I just went through the flow అన్నమాట.